డిమాండ్ ఉన్న పంటల సాగు చేయాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న పంటలో ఒకటైన ఆయిల్ పామ్ సాగును రాష్ట్రమంతా విస్తరిస్తామన్నారు మంత్రి. అన్ని జిల్లాల్లోనూ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెలాఖరులో సిద్దిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు తుమ్మల. ములుగు జిల్లా ఇచ్చెర్ల గ్రామంలో కేఎస్ బయో సైన్సెస్ ఆయిల్ పామ్ కంపెనీకి మంత్రి సీతక్కతో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి తుమ్మల. ఈ ప్రభుత్వం కాదనటం అనేది జరగదు. ఆ ఐటీ కంపెనీయే ముందుకు తీసుకొస్తుంటే ఇంకా ఏం కావాలి మీకు? అదేవిధంగా మీకు కష్టపడే కలెక్టర్ గారు ఉన్నారు. ఆయనకి ఈ ఉద్యోగం వదులుకుంటే ఇంకా లక్షలు వచ్చే ఉద్యోగం కూడా వస్తుంది, వచ్చింది కూడా. కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలనే కోరికతోటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు కూడా వదులుకొని ఈరోజు మన దగ్గరకు వచ్చి మీకోసం పనిచేస్తున్నటువంటి కలెక్టర్ దేవాలయం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. భవిష్యత్తులో తెలంగాణ మొత్తానికి 31 జిల్లాకు కూడా ఈరోజు ఆయిల్ ఫామ్ వేసుకునే అవకాశం కల్పించాం. అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలి. ఈ నెలాఖరికి కానీ మొదటి వారంలో కానీ సిద్దిపేటలో ఉన్నటువంటి నెలబెట్లో మనమే గవర్నమెంట్ తరఫున పెద్ద ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయాన ఆయన చేతులతో దాని ప్రారంభోత్సవం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం రేపు రాబోయే 3.5-4 సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు వస్తాయి. తద్వారా ఇంకా 10-15 లక్షల ఎకరాలు మనం పంట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫ్యాక్టరీకి మినిమం 7-8 వేల ఎకరాలు ఉంటేనే మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఇప్పుడు 3,000 ఎకరాలే ఉంది, 5,000 అయింది. అంటే అనుకుంటా ఉన్న అటువంటి వెనుకుంటే 5,000 అయింది. మీరు ఫ్యాక్టరీ ఓపెన్ చేసేవాడికల్లా 10,000 ఎకరాలు చేయాలి కరెక్ట్గా. మన తాతల పంటలు చేసినటువంటి వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఏది డిమాండ్ ఉంటే ఆ పంటను పండించాలి, దానికి తగ్గట్టుగా ఆదాయం పొందాలి. ఆ ఆదాయాన్ని కుటుంబం మీద ఖర్చు పెట్టాలి, మీ పిల్లలు చదివించుకోవాలి, మీరు సుఖ సంతోషాలతో ఉండాలి. అందరికంటే ఈరోజు భాగ్యవంతుడు ఎవరు అని అంటే కష్టపడే రైతు అని చెప్పి మేడం గారు చెప్పింది. డబ్బులు ఎవరి దగ్గర లేవు, ఆ డబ్బులున్నా కూడా నిరర్థకం. వేరే రూపంలో వచ్చే సంపాదన వల్ల మనకి ఆనందం రాదు. వ్యవసాయం వల్ల వచ్చే సంపాదన చూస్తేనే కళ్ళ నిండా ఆనందం ఉంటుంది, ఇంటి నిండా పసిడి పంటలు ఉంటాయి, ఆ పిల్లలు కూడా బ్రహ్మాండంగా పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, సీతక్క గారి పక్షాన నేను గారి కానీ మీరు ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఈ ఫ్యాక్టరీని మళ్ళీ ఉగాది రోజుకి మా సీతక్క చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది అని చెప్పి